హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే పల్లీ లడ్డు ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. వేసుకుని మంట స్లోలో పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. పచ్చితనం లేకుండా బాగా వేపుకొని అలా స్లోగా వేపుకోవాలన్నమాట. మంట పెద్దడైతే మాడిపోతాయి. మాడిపోకుండా నేను చూపించినట్టుగా బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి బాగా చల్లారబెట్టుకోవాలి. చూడండి, ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని శుభ్రంగా పొట్టు తీసేయాలి. పై పొట్టు తీసేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ జార్లో వేసుకోవాలి. వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ కాదు, పౌడర్ చేసుకోవాలి. నీళ్లు గట్ట వేయకుండా బాగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లం తురుము తీసుకుని వేసుకోవాలి. తర్వాత ఇది కూడా రెండు కలిసేలా బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా శుభ్రంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా చేతితో బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా మీరు వేసుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకుని ఇది మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలో లడ్డూలా చుట్టుకోవాలి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా ఇలా కూడా చాలా బాగుంటాయి ఈ లడ్డూలు. ఇక్కడ నెయ్యి వేయలేదు, నేను ఇలాగే చేసేస్తున్నాను. నేను ఇక్కడ చూడండి, ఇలా లడ్డూలు చేసుకోవాలి. మొత్తం చేసాక చూపిస్తాను. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ లడ్డూలు. ఇవి పిల్లలకు స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు. చాలా బాగుంటాయి ఈ లడ్డూలు. ఒకసారి మీరు ట్రై చేయండి.